ప్రతిరోజు నిద్ర లేవగానే ఈరోజు నేను ఏది తలుచుకుంటే అది చేయొచ్చు అని చెప్పగలగడం అనేదే అన్నిటికీ మించిన సంపద. హ్యాపీగా ఉండాలంటే మనలో చాలామంది ఏమనుకుంటారంటే రిచ్ అయి ఉండాలి అని. హ్యాపీనెస్ అనేది ఒక కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ బికాస్ ఎవ్రీ వన్ ఈజ్ డిఫరెంట్ అండ్ ఎవ్రీ వన్ హ్యావ్ ఎ డిఫరెంట్ మైండ్ సెట్. కానీ ఈ హ్యాపీనెస్లో కామన్ డివైడర్ ఏదైనా ఉంది అంటే అది జనాలు తమ తమ లైఫ్లని వేరే వాళ్ళు కాకుండా తామే కంట్రోల్ చేయాలని కోరుకోవడమే. మీకు నచ్చిన వారితోటి మీకు నచ్చిన టైంలో నచ్చినంతసేపు టైంని స్పెండ్ చేయడమే స్వేచ్ఛ అంటే. డబ్బు మీకు తీసుకొచ్చే ఒక మోస్ట్ వాల్యుబుల్ బెనిఫిట్ ఇదే. మన లైఫ్లో హ్యాపీగా మన ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో గడిపిన క్షణాలు పరిస్థితుల కంటే తన లైఫ్ని తానే స్వయంగా కంట్రోల్ చెయ్యగలిగితే అది ఇచ్చే ఫీల్ ఇంకా ఏది కూడా ఇవ్వదు. మీరు ఏం చేయాలనుకుంటున్నారో, ఎప్పుడు చేయాలనుకుంటున్నారో, ఎవరితో కలిసి చేయాలనుకుంటున్నారో కంట్రోల్ చేయగలిగితే అంతకు మించిన హ్యాపీనెస్ ఇంకొకటి ఉండదు. మీ సాలరీ కంటే, మీ జాబ్ డిజిగ్నేషన్ కంటే, ఇంకా అన్నింటికంటే మించిన ఆనందం, సంతోషం మీ లైఫ్ని మీరు కంట్రోల్ చేస్తే దొరుకుతుంది. మీ టైంని మీ కంట్రోల్లో ఉంచడమే డబ్బుకు ఉన్న సూపర్ పవర్. ఇంతకు మించి డబ్బు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ డామినేషను, ఫ్రీడమ్ అనేది మీకు గ్రాడ్యువల్లీ చిన్న చిన్న స్టెప్స్ వేసుకుంటూ పోతే వస్తుంది. అంటే ఎస్ఐపి, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం, ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేయడం, లేకపోతే గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం లాంటివి. ఇది షార్ట్ టర్మ్లో దొరకదు. అప్పుడు మీరు ఏం చేయగలరో, ఎప్పుడు చేయాలనుకుంటున్నారో అనేది అంతా కూడా మీ చేతిలో, మీ కంట్రోల్లో ఉంటుంది. లిమిటెడ్ వెల్త్ అంటే మీకు హెల్త్ బాగా లేకపోతే మీరు ఆఫీస్కి లీవ్ పెట్టొచ్చు. మీరు ఏదైతే బ్యాంక్లో సేవ్ చేసుకున్న మనీని టచ్ చేయాల్సిన అవసరమే లేదు. మీకు లిమిటెడ్ వెల్త్, ఎమర్జెన్సీ ఫండ్స్ లేకపోతే దాన్ని సంపాదించడమే ఫస్ట్ గోల్గా పెట్టుకోండి. ఎమర్జెన్సీ ఫండ్ అంటే మీరు మీ బాస్కి, వాడి బాస్కి భయపడకుండా ఉండడం. ఎందుకంటే ఇంకో కొత్త జాబ్ దొరకడానికి కొద్ది టైం పట్టొచ్చు. ఆ టైంలో ఈ 3 to 6 months ఎమర్జెన్సీ ఫండ్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. అసలు ఎంత ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి అంటే మినిమం 3 to 6 months ఎమర్జెన్సీ ఫండ్ అనేది మెయింటైన్ చేయడం బెటర్. మీ మంత్లీ ఆల్ ఎక్స్పెన్సెస్ 40,000 అయితే 1,20,000 నుంచి 2,40,000 వరకు ఎమర్జెన్సీ ఫండ్ అనేది మెయింటైన్ చేయండి. ఒకవేళ ఇంట్లో డిపెండెన్స్ ఎక్కువగా ఉంటే 6 to 12 months ఎమర్జెన్సీ ఫండ్ని మెయింటైన్ చేయండి. మీరు ఎప్పుడు రిటైర్ కావాల్సి వస్తుందో అని టెన్షన్ పడకుండా మీకు నచ్చినప్పుడు, మీరు తలుచుకున్నప్పుడు మీ జాబ్కి రిటైర్మెంట్ తీసుకోవడం అనేది గొప్ప సంపద. మీకు నచ్చినట్లు బ్రతుకుతూ టైంని మీ కంట్రోల్లో ఉంచుకోగలగడం ఇప్పుడు అందరూ కలలుగానే లైఫ్ స్టైల్. ఇదే ఫీల్, లగ్జరీ అనేది ఏ కారు, ఇల్లు, బ్రాండెడ్ బట్టలు ఇవ్వవు. దానికి అసలు సాటి రావు కూడా. సిచ్యువేషన్ తమ కంట్రోల్లోనే ఉంది అనే ఫీలింగ్ జనాలకి చాలా నచ్చుతుంది. నేనే ఇదంతా నడిపిస్తున్నానన్న ఫీలింగ్ ఇంకెక్కడా దొరకదు. వాళ్ళతోటి మనకు నచ్చిన పనిని చేపిస్తే వాళ్ళు వాళ్ళ టైంని, ఫ్రీడమ్ని కోల్పోయినట్లు ఫీల్ అవుతారు. వాళ్ళు నచ్చిన పని కాకుండా మనకు నచ్చిన పనిని వాళ్ళ నెత్తి మీద రుద్దుతున్నట్లు ఫీల్ అవుతారు. వాళ్ళకు ఆ పని ఇష్టం ఉన్నా సరే వేరే వాళ్ళు ఆ పని చేయమని చెప్తే వాళ్ళకు నచ్చదు, నాతో కాదు అంటారు. మీకు నచ్చినట్లు బ్రతుకుతూ, మీకు నచ్చినట్లు ఉంటూ, మీకు నచ్చిన వారితో టైం స్పెండ్ చేస్తూ, మీకు నచ్చిన ప్లేస్లో నచ్చినంతకాలం మీ టైంని, మీ మనీని స్పెండ్ చేయగలిగితే అందులో ఉండే ఫీల్, మజా మీ ఊహకే వదిలేస్తున్నాను. మన తాత ముత్తాతలతో కంపేర్ చేసి చూస్తే మనకు మన టైం పైన కంట్రోల్ లేదు. మనం ఆనందంగా, సంతోషంగా జీవించాలంటే దానికి మూల స్తంభం మాత్రం మన టైం అనేది మన కంట్రోల్లో ఉండడమే. ఈ రోజుల్లో మన తాత ముత్తాతల కన్నా మనం బాగానే సంపాదిస్తున్నాం, వాళ్ళంత ఆనందంగా మాత్రం బ్రతకలేకపోతున్నాం. కారణం ఏంటి? ఈ సమస్యకు పరిష్కారం అంత సులువేం కాదు. బికాస్ ఎవ్రీ వన్ ఈజ్ డిఫరెంట్ అండ్ ఎవ్రీ వన్ హ్యావ్ ఎ డిఫరెంట్ మైండ్ సెట్. మరి మనమేం చేయాలి? ఫస్ట్ మనకు సంతోషం కలిగించనిది ఏదో తెలుసుకోవాలి. కార్ల్ ఆండ్రూ పిల్మర్ అనే ఒక జెరోంటాలజిస్ట్ 1,000 మంది ఓల్డేజ్ అమెరికన్ పీపుల్స్ని ఇంటర్వ్యూ చేసి 30 lessons for living అనే ఒక పుస్తకం రాశాడు. ఆ ఇంటర్వ్యూ యొక్క ముఖ్య ఉద్దేశం ఇన్ని సంవత్సరాల కాలం పాటు వాళ్ళ లైఫ్లో వాళ్ళు నేర్చుకున్న ఒక గొప్ప పాఠం ఏంటో తెలుసుకోవడమే. అవి ఇట్లా ఉన్నాయి. మీకు ఇష్టమైన లగ్జరీ ఐటెంని కొనడానికి,
హ్యాపీగా ఉండడానికి, అవసరమైనంత డబ్బు సంపాదించడానికి మీరు చాలా హార్డ్ వర్క్ చేయాలని ఆ 1000 మంది ఓల్డ్ ఏజ్ పీపుల్స్లో ఒక్కరంటే ఒక్కరు కూడా చెప్పలేదు. మీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎంత లగ్జరీ లైఫ్ని, రిచ్ లైఫ్ని మెయింటైన్ చేస్తున్నారో మీరు కూడా కనీసం వారికి ఈక్వల్గా ఉండాలని, లేకపోతే వాళ్ళకంటే ఎక్కువ రిచ్ అయ్యి ఉంటేనే బెటర్ అని ఆ 1000 మందిలో ఒక్కరంటే ఒక్కరు కూడా చెప్పలేదు. మీ ఫ్యూచర్లో మీరు కోరుకున్నంత డబ్బు తీసుకొచ్చే జాబ్ చేస్తే బెటర్ అని ఒక్కరు కూడా చెప్పలేదు. ఇంతకీ ఆ ముసలి వాళ్ళు చెప్పిన మాటలు ఏంటి అంటే, మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన భుజం తట్టి మన వెన్నంటే ఉండే ఒక ఫ్రెండ్, నీ కష్ట సుఖాలని, ఒడిదుడుకులను, ఆటుపోట్లను నీతో పాటు నీ కోసం ఇష్టంగా అనుభవించే నీ లైఫ్ పార్ట్నర్, మనకున్న వాల్యుబుల్ టైంని మన పిల్లలతో గడపడం, ఇవి వాళ్ళు విలువ ఇచ్చిన విషయాలు. మీ పిల్లలకు మీ డబ్బు అవసరం లేదు, వాళ్ళకి మీరు కావాలి, మీతో ఉండాలనే వాళ్ళు కోరుకుంటారు. ఇవి ఆ అమెరికన్ ఓల్డ్ ఏజ్ పీపుల్ చెప్పిన అసలైన సంపద, నిజమైన సంపద అంటే అర్థం. లైఫ్లో అన్నిటినీ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళ మాట వినండి. మీ టైంని మీ కంట్రోల్లో ఉంచడమే డబ్బు మీకు ఇచ్చే ఒక బెస్ట్ గిఫ్ట్. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫైనాన్షియల్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నేను లీవ్ తీసుకుంటాను. థ్యాంక్ యూ. జై హింద్.